Excella Education Study in USA assured scholarship. Contact 9881 నందూస్ చాటర్ బాక్స్ లో ఉన్న చాటర్ బాక్స్ గెస్ట్ ఎవరు అంటే టాలీవుడ్ అనుష్క అని చెప్పుకోవచ్చు, రెబల్ స్టార్ అని చెప్పుకోవచ్చు, ఫైటర్ అని చెప్పుకోవచ్చు. యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. మహతక్ చాలా మందికి తెలుసు, అది కూడా ఫీమేల్ ప్రొడ్యూసర్ అంటే కొంచెం స్ట్రగుల్స్ అవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఏంటంటే క్లియర్ ఉంటా, ఇది ఇన్ కేసు ఎవరికైనా నేను హెల్ప్ చేశాను అనుకో, వాళ్ళు మనీ ఏదైనా మనకు ప్రాబ్లం చేశాను. ఎన్నిసార్లు మోసపోయినా కూడా మహతక్క మళ్ళీ ఎవరో ఒకరిని ట్రస్ట్ చేయడం అనేది మహతి యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు లేడీస్ కూడా చాలా మందికి నేను హెల్ప్ చేశా, వాళ్ళు మోసం చేసినట్టు ఫీల్ అవుతారు, నేను వాళ్ళకి హెల్ప్ చేసిన అని ఫీల్ అవుతాను. సో అసలు 25 years లో ఈ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఇంకా అదే ఫీల్డ్లో నేను ప్రొడక్షన్ 2011లో చేశాను రా. ఫస్ట్ 2004లో ఆడిషన్, 2006లో సీరియల్, ఫస్ట్ మమతా ఎంబీబీఎస్ సీరియల్లో. నేను అనేది ఏమంటానంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే మనకి ఎన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మన బ్రెయిన్ వర్క్తో బిజీగా పెట్టండి, మనిషి జీవితం నీటి బుడగా. ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అని తొందరపడితే లైఫ్ హోగయా, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సీరియల్స్లో చేసే వాళ్ళని సినిమా వాళ్ళు చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు లేదు, పెద్ద చూపు లేదమ్మా. దీన్నే నమ్ముతా. ఇది 100 కోట్లు 10 కోట్లు కాదు, అన్ని కోట్లే అంట. ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా రామ్ ప్రసాద్ కానివ్వండి, ఆదితో కానీ ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? మహతి అంటే మామూలు మహతి కాదని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఫండ్ చేస్తారు నాతో. వాళ్ళు అరే నేను చచ్చిపోతారా, నా లైఫ్ అయిపోయింది అని అన్నాడు. మహతి ఏ సీరియల్ చేసినా, ఏ షూట్ చేసినా వెంటనే నెక్స్ట్ స్టేటస్ లో రీల్స్ వచ్చేస్తే ప్రొడ్యూసర్ అనే ధైర్యమా? నేనేమంటున్నాడు, ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, సండే టెలికాస్ట్ అవుతుంది, నాకు ఆగదు. అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే మహతి. నేను ఇప్పుడు సింగిల్ డార్లింగ్, సో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా. పర్సన్ ఆల్రెడీ దొరికాడా, దొరికాడా దొరుకుతాడా అంటే మొత్తం మీడియా సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాను. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. అలానే వెల్కమ్ టు నందూస్ చాటర్ బాక్స్ అనమాట. వాళ్ళ నందూస్ చాటర్ బాక్స్లో ఉన్న చాటర్ బాక్స్ గెస్ట్ ఎవరు అంటే, ఎందుకు చాటర్ బాక్స్ గెస్ట్ అంటున్నానంటే నాకంటే ఎక్కువ మాట్లాడతారు ఆపోజిట్లో ఉన్న గెస్ట్ కాబట్టి. ఆవిడ గురించి చెప్పాలంటే టాలీవుడ్ అనుష్క అని చెప్పుకోవచ్చు, రెబల్ స్టార్ అని చెప్పుకోవచ్చు, ఫైటర్ అని చెప్పుకోవచ్చు, యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. తను కబడ్డీ ఆడి ఒక కిక్ ఇస్తే అవతల వాళ్ళు ఇలా పడుంటారనమాట. సో ఇంత సర్ప్రైజింగ్ గెస్ట్ ఎవరు అని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ లైక్ చేయకుండా గెస్ట్ని పరిచయం చేసేస్తాను. హలో అక్క, నమస్తే. హాయ్ రా. నేనేం పెట్టుకున్నా తెలుసా? నేనేం కబడ్డీ పిల్ల పెట్టుకున్నా, కబడ్డీ పిల్ల అని పెట్టాను. ఎందుకంటే అప్పుడు నేను కబడ్డీ రైడ్కి వచ్చినప్పుడు నువ్వు భయపడు, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ నన్ను మాత్రం ఏమనుకు ప్లీజ్, నేను జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను. అది ఐడియా ఉందా నీకు? గుర్తు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మహతక్కని ఇంటర్వ్యూ కోసం మహతి గారు మీరు అని మేము పిలవలేము, ఎందుకంటే మా బుల్లితెర నేను కూడా సీరియస్లో చేశాను కాబట్టి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ మహతక్కని అక్క అని పిలవడమే అలవాటు. ఎందుకంటే తను కూడా పక్కింటి అమ్మాయిలాగా ఏదో లైక్ ఓన్ సిస్టర్లా చెప్పండి రండి చెల్లి అని మమ్మల్ని పిలుస్తూ ఉంటుంది కాబట్టి నేను మహతక్క అనే పిలుస్తాను. ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేయలేం కాబట్టి. దాని కదా సరే అక్క, నిన్ను చూడగానే ఫస్ట్ కబడ్డీ ఆడే ప్లేయర్స్ అందరికీ, మన సెలబ్రిటీ కబడ్డీ లీగ్లో ఆడిన సెలబ్రిటీస్ అందరికీ ఒక ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఇలా అలా పడేస్తాం. అమ్మా ఎంత మందికి దెబ్బలు తగిలాయి, ఎంత రైడ్లో ఎంత గొడవలు, అబ్బాబ్బా. అల్టిమేట్ నేను అసలు ఇది మర్చిపోను ఆ 2 years. నన్ను ఎత్తుకుని ఇట్లా ఒక రౌండ్ తిప్పి రింగ్ తిప్పి కూర్చోబెట్టా. కొంతమందికి చేతులు ఇరిగిపోయాయి, కొంతమంది కాళ్ళకి దెబ్బలు తగిలింది. ఆ ఊపులో ఇంకా అలా జరిగిపోతుంది అంతే. నాకు ఇష్టం ఏదైనా గేమ్ ఆడని, యాక్టింగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఉంటే సీరియస్గా నేను అందులోకి వెళ్ళిపోతా, ఇన్వాల్వ్ అయిపోయి ఆవాహం చేసుకుంటా. అంటే ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగాయి ఆ కబడ్డీలో అసలు ఘోరం. కానీ బాగా అది రన్నర్ అప్ అయినా. ఇంకొక 2 points అయితే నేను విన్ అయ్యేదాన్ని.
అసలు రచ్చ అయింది కదా ఫైనల్స్ అప్పుడు, చాలా ఇదైపోయింది. అప్పట్లో మహతక్క రైడ్కి వస్తుంది అంటే ఇట్లా అందరూ భయపడేది అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కబడ్డీ పెడితే మహతక్కకి ఆడే ఇంట్రెస్ట్ ఉందా అంటే అదే ఊపుతో అదే ఫైర్? ఆడదాం కానీ కాకపోతే కొంచెం దెబ్బలు తగిలితే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది చాలా మందికి. అప్పుడు ఇంకా వాళ్ళు హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. 2 years ఒక్కొక్కరు ఆపరేషన్ చేయించుకొని చాలా ఫీల్ అయ్యారు. కొంతమంది ఆర్టిస్ట్, కొంతమందికి పెయిన్స్ కూడా తగలంటే ఈసారి కొంచెం ట్రైనింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా చేస్తాం ఒకవేళ మళ్ళీ కబడ్డీ ఆడాల్సి వస్తే. ఎందుకంటే ఇప్పుడు గ్లామర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది కాబట్టి. అప్పట్లో మహతక్క ఇవన్నీ ఏం పట్టించుకోకుండా చాలా సింపుల్ గా నార్మల్ గా ఉండేది. ఇప్పుడు మహతక్క అంటే కొంచెం కేర్ అది ఇది కొంచెం గ్లోగా ఇంకా బాగా తయారు కావాలి, ఇంకా అందంగా ఉండాలి, ఇంకా చాలా వండర్స్ క్రియేట్ చేయాలి, ఇంకా చాలా వర్క్ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సిరీస్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, సాంగ్స్ చేయాలి, నాకు చాలా ఉన్నాయి డ్రీమ్స్. యాక్చువల్గా మహతక్క గురించి ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇంకొక 5 years అయితే 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటది అక్క. 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. 2004లో వచ్చానరా, ఇప్పుడు 20 years అయిపోయింది. బుల్లితెర స్టార్ట్ అయ్యి 25 years అయింది. సో నేను వచ్చి 20 years. ఏజ్ లో వచ్చా ఇండస్ట్రీ అంటే నేను 10th క్లాస్లో వచ్చేసాను. ఇప్పుడు మనకు 2004లో ఆడిషన్ అయింది, 2006 నుంచి సీరియల్ స్టార్ట్ అయింది. నాకంటే 3 years అక్కడ వెతకడమే సరిపోయింది నాకు. ఫస్ట్ ఎంట్రీ 2004, 2006 నుంచి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా. 20 years నుంచి ఇండస్ట్రీలో ఎటువంటి రీమర్స్ లేకుండా, ఎటువంటి రూమర్స్ లేకుండా, గొడవలు లేకుండా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మహతక్క ఎంతో మందికి హెల్ప్ చేశారు. మహతక్క చాలా మందికి తెలుసు. అది కూడా ఫీమేల్ ప్రొడ్యూసర్ అంటే కొంచెం స్ట్రగుల్స్ అవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఎప్పుడు ఏ కంప్లైంట్స్ రాకుండా? కంప్లైంట్ అని కాదురా, అంటే నేను ఏంటంటే క్లియర్ ఉంటా. ఇది ఇన్ కేసు ఎవరికైనా నేను హెల్ప్ చేశాను అనుకో, వాళ్ళు మనీ ఏదైనా మనకు ప్రాబ్లం చేశాను అనుకో, లైట్ తీసుకుంటా, చిప్ డిలీట్ చేసేస్తా. నా స్టైల్ అదే. ఇప్పుడు మన నెంబర్స్ ఉంటాయి, ₹1 ఇవ్వడం అని కాదు నాకు. ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా అంటే నా లైఫ్లో మనీ అనేది ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇంకా అది రాదు, రిటర్న్ రాదు, అట్లా అంటేనే హెల్ప్ చేయాలి, అది ఫిక్స్ అయిపోండి. మనీ ఇవ్వడం కంటే కూడా హాస్పిటల్లో ఉన్నావు, నీకు ప్రాబ్లం అయింది అని మెడిసిన్ ఇప్పిస్తా అట్లా. ఇప్పుడు నువ్వు ఫుడ్ లేదు అంటే రైస్ పంపిస్తా. కానీ మనీ అనేది చాలా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. మనీ విషయంలో నేను చాలా నేర్చుకున్నా. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ, ఫేస్బుక్ షార్ట్స్లో కానీ ఎక్కడ చూసినా మహతక్క రీల్స్ ట్రెండ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా వీరేన్తో చేసిన రీల్స్ 35 million. అసలు ఏంటి అంత జోషా? చాలా బాగా. అదే వీరంతో నేను ఎప్పుడు మేల్తో చేయలేదు ఎక్కువ రీల్స్. ఫస్ట్ టైం వీరంతో చేసా. వీరన్ అంటే మేము ఎన్నెన్నో జన్మల బంధంలో నా బ్రదర్ రోల్ అతను. ఇద్దరం కలిసి చేసాము. ఇద్దరు హైట్ ఉంటాం కదా, సో పేరు చాలా బాగుంటుంది. ఒక రీల్ చేద్దామని అనుకుని ఒక 2-3 reels ఒకటే రోజు చేసాము. అది మిలియన్స్లో వెళ్తూనే ఉంది. ఎన్నిసార్లు అటు ఇటు పెట్టినా ఇటు తటు పెట్టేసినా వెళ్తూనే ఉంది. అసలు ఇప్పుడు అతనితో కలిసి చేద్దామని అనుకుంటున్నాను రీల్స్. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఇద్దరం ఒక రీల్ కపుల్ లాగా ఏదైనా అనుకొని చేద్దామని నేను, అతను నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు, మాట్లాడదాం మహతి గారు అన్నారు. సో ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాను. పేరు సెట్ అయింది అంటున్నారు మా రిలేటివ్స్, చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు ఎంత బాగున్నారు మీరు ఇద్దరు, ఏదో రియల్ పేరు లాగా ఉన్నారు, మంచి ఫేస్, కళా ఫేస్, స్మైల్ ఇద్దరిది బాగా సెట్ అయింది. కామెంట్ చదివారు కదా మొత్తం అన్ని. RX100 కపుల్ అని కూడా ఏదో పెట్టినట్టున్నారు, పెట్టారు. ఇంకా అదేమంటారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, బ్యూటిఫుల్ కపుల్, మీ హస్బెండా, మీరిద్దరు ఎప్పటి నుంచి జర్నీ, అన్ని ఇక అన్ని అవే మెసేజ్లు ఉన్నాయి. వాళ్ళకి నచ్చింది, ఆ పేరు బాగా నచ్చింది. సపోజ్ వీరేన్కి పెళ్లి కాకుండా ఉంటే మహతక్క ఆయన్ని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉండేవా? పెళ్లి కాకుండా ఉంటే ఏమో చెప్పలేము, పెళ్లి అయిపోయింది కదా ఇంకేం చెప్తాం. సో నో ఛాన్స్. అంటే నార్మల్గా ఒక 10 lakhs 1 million ఓకే ఫైన్. 35 millions అంటే అది నార్మల్ విషయం కాదు. మంచిగా వెళ్ళింది, ఇంకా వెళ్తుంది, బాగా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. 50 millions ప్లస్ వెళ్తుంది అది. చాలా బాగుంది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదా రీల్ చేసి? నేను ఫస్టే చెప్పాను ఇది బాగా వచ్చింది, ఇది చాలా బాగా వెళ్తుంది, కానీ ఇంత బాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే. సో మహతక్క 20 years జర్నీలో ఎన్నో ఒడిదొడుకులు, అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. సో అసలు 25 yearsలో ఈ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఇంకా అదే ఫీల్డ్లో. నేను ప్రొడక్షన్ 2011లో చేశాను రా. ఫస్ట్ 2004లో ఆడిషన్, 2006లో సీరియల్, ఫస్ట్ మమతా MBBS సీరియల్లో ఒక రోల్ చేశాను. తర్వాత భార్యమని అలా మొదలైంది, నా పేరు మీనాక్షి, హృదయం సీరియల్, ఇంకా చాలా చేశాను. సీరియల్ చెప్పుకుంటూ వెళ్తే గెస్ట్ రోల్స్ అని అవన్నీ ఇవన్నీ 70 serials ప్లస్ చేశాను. ఇప్పుడు శ్రీదేవి డ్రామా జబర్దస్త్. ఇప్పుడు మళ్ళీ నేను చేసిన షో అత్త బంగారం కోడలు సింగరం అని ఒక ఈటీవీకి షో చేశాను. అహనా పెళ్ళంట్ అని ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఈటీవీ విన్లో ఒక శుభాకాంక్షలు సిరీస్ ఫినిష్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఓన్గా చేస్తున్నా. తర్వాత ఒక వెబ్ సిరీస్ ప్లానింగ్ ఉంది, అది కూడా వీరేంతో చేద్దామని ఒక
ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచిగా అతనితో కలిసి ఏదైనా వర్క్ చేద్దాం, ఒకటి ఇద్దరం కలిసి కపుల్గా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేద్దాం. చాలా బాగుంటున్నాయి సిరీస్లు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఓకే, సో అయితే ప్రొడ్యూసర్గా ఇంకా జర్నీ బోర్ కొట్టలే, ఇంకా కిక్కిస్తుందా? ప్రొడక్షన్ చేయాలి, ఇంకా మెరాకిల్స్ క్రియేట్ చేయాలి, మంచి మూవీస్ చేయాలి, ఫ్యూచర్లో సాంగ్స్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, ఫోక్ సాంగ్ చేయాలి అండ్ పాడాలి. పాటల పిచ్చి కూడా ఉంది నాకు. ఇంకా దీంతో పాటు సాంగ్ పాడాలి. ఫస్ట్లో నేను కూడా యాంకరింగ్ చేసేది స్టార్ మాలో. సో దాని నుంచి సీరియల్ నుంచి ప్రొడక్షన్. నేను అనేది ఏమంటానంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే మనకి ఎన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. వర్క్ ఎప్పుడు మన బ్రెయిన్ వర్క్తో బిజీగా పెట్టండి. మనీ సేవ్ చేసుకోమంట. మనీ సేవ్ చేసుకుంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనం రిలాక్స్ ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఇస్తూనే ఉన్నా, ఎట్ ద సేమ్ టైం ఖాళీ ఉండకుండా సీరియల్స్ వర్క్ చేస్తున్నా. ఇంకా ఖాళీ ఉంటే బిజినెస్, షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తా, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా, హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే షోస్కి వెళ్తా, శ్రీదేవి డ్రామా, జబర్దస్త్. ఇంకా గ్యాప్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే రీల్స్ అండ్ ఇంకా ఫేస్బుక్, ఇంకా వాయిస్ ఓవర్స్ ఇస్తా, డబ్బింగ్ కూడా చెప్తున్నా ఇప్పుడు. ఓకే, సో వై టైం వేస్ట్? ఒక ఇన్ టైం వరకు మనం హార్డ్ వర్క్ చేయాలి, మనకు టైం వస్తుంది, అప్పుడు సక్సెస్ అవుతాం అనమాట. ఓకే, రిలాక్స్ అనేది మనకు ఉండదు. మనకు రిలాక్స్ అయితే ఇంకా మనం ముసలోళ్ళు అయిన తర్వాత 50+ ఎట్లా కూర్చొనే ఉండాలి. అప్పుడు ఏదో ఇప్పుడు వరకు కష్టపడితే అప్పుడు మంచిగా కూర్చొని తినచ్చు కదా అంట. అబ్బా, అంటే మహతక్కని చాటర్ బాక్స్ అని అందుకే అనలేదు. నా షో పేరు చాటర్ బాక్స్ అయినా చాటర్ బాక్స్లో అవతల పర్సన్ మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి మహతక్క ఇంట్రడక్షన్ చాటర్ బాక్స్ అని ఇచ్చాను. అక్క, యూట్యూబ్లో ఇన్ని రీల్స్, ఇన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, అసలు యూట్యూబ్ రెమ్యునరేషన్ మహతి అక్కకి ఎంత వస్తుంది? నాకు అట్లానే ఉంటుంది రా. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇవాళ ఒక స్కూల్కి గెస్ట్గా పిలిచారు, నేను 1 lakh అడిగాను. వాళ్ళు 25 ఇచ్చినా చేస్తా, 50 ఇచ్చినా చేస్తా, 2 lakhs ఇచ్చినా చేస్తా. కానీ అది నేను మిస్ చేయను, టైం వేస్ట్ చేయను. వాళ్ళకు ప్రైస్ చెప్తా, ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా, మళ్ళీ పిలుస్తారు నన్ను. అలాగే ఇప్పటివరకు నా సక్సెస్. రెమ్యునరేషన్ నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా, ఇంకా నా దారికి వాళ్ళు వస్తారు ఫ్యూచర్ తర్వాత. ఇప్పుడు ఈ సోఫా ఉందండి, ఇది నేను ఒక బైట్ చేసా, ఒక కొలాబరేషన్ ఇది వచ్చింది గిఫ్ట్. ఫస్ట్ ఈ సోఫా ప్రైస్ ఒక 1 lakh ఉందనుకో, వాళ్ళు నాకు 50,000కి మనకి ఇవ్వలేదనుకో, నేను కొలాబరేషన్ చేసి 50 ఇచ్చి తీసేసుకుంటాను. ఆ వస్తువు అయినా ఏదైనా కూడా మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తా, ఆటోమేటిక్ మనీ వస్తుందంట. ఇప్పుడు 1 lakh అన్నప్పుడు మనం 1 lakh ఇవ్వలేదనుకో, 25,000 ఇచ్చినా నేను వర్క్ చేస్తా. ఆ 75,000 తర్వాత అయినా వస్తాయి మన టాలెంట్ని పెట్టాలనుకుంటా వాళ్ళకి బిజినెస్ అయ్యాక. అట్లాగే నాకు. ఓకే, సో ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్లో నేను ఒక ప్రాపర్టీ కొన్నా యూట్యూబ్ వచ్చిన వీడియోస్తో. నేను 2017లో స్టార్ట్ చేసా. 2,50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యూచర్ ఫిలిమ్స్ నాదే ఛానల్. హ్యాక్ చేశారు, దాంట్లో చాలా మనీ వచ్చింది. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను, అది ఒక ప్రాపర్టీ కొనుక్కున్న దాని మీద. అది హ్యాక్ అయ్యి ఉంది ఇప్పుడు, చాలా బాగా వెళ్ళింది. ఒక సాంగ్ చేసా, అమ్మవారు రాతి బొమ్మ అని మంగ్లీ సాంగ్ పాడిచ్చా మీకు, దాంట్లో చూడండి ఫ్యూచర్ ఫిలిమ్స్. అది హ్యాక్ అయిన ఛానల్. అది 2.5 CR చూసారు ఆ సాంగ్, బాగా వెళ్ళింది. మంగ్లీ ఫస్ట్ సాంగ్ పాడిపించారు. అప్పుడు ఆమెకి తక్కువ రెమ్యునరేషన్, ఫస్ట్ సాంగ్ నేనే పాడించా. ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉంది. అవును. సో మహతక్క ఇంటర్వ్యూ నేను iDreamలో జాయిన్ అయ్యి దగ్గరగా 1 year అవుతుంది. 1 year జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో అడిగితే, అప్పుడు అడిగితే ఇంటర్వ్యూ ఇప్పుడు అవుతుంది. iDream పిల్ల చూడు, మీ టైటిల్ కూడా iDream అంటే కళ్ళతో మనం కలగనాలి, అదే మన iDream. సో ఫైనల్గా 1 year వెయిటింగ్, ఈరోజు నాకు ఇంటర్వ్యూ దొరికింది. ఇంకా చాలా ఇస్తా ఇంటర్వ్యూస్. ఇంకా నేను ఏదైనా స్పెషల్గా ఏదైనా ఈవెంట్ చేసినా కూడా మీకు తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు చాలా సార్లు అడిగారు, సిస్టర్ ప్లీజ్ నా స్టేటస్లు చూస్తావు, నా రీల్స్ అన్నీ చూస్తారు, మీరు లైక్ కొడతారు, ఏదైనా బాగుంటే సూపర్ అని పెడతాను, నేను అన్నీ ఫాలో చేస్తూ ఉంటా. ఓకే, సో ఇంత యాక్టివ్గా, ఇంత నాలెడ్జ్ ఉన్న మహతి అక్క కారు ఒక దొంగ కొట్టేశాడు. అసలు మహతక్క దగ్గర నుంచి ఒక కారు కొట్టేయడం అంటే అది మామూలు విషయం కాదు. అదే యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటమా, హకీంపేటలో షూట్ వెబ్ సిరీస్ది, ఈటీవీ సిరీస్ది శుభాకాంక్షల సిరీస్. సో నేను ఆల్రెడీ 9:30కి విత్ మేకప్ ఉండమని చెప్పారు. సో నేను మొత్తం రెడీ అయ్యి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తా. అక్కడ లొకేషన్లో తినను, ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న. ఆ రోజు మా డ్రైవర్ రాలేదు రెగ్యులర్. అతను ఇంకొకతను నెంబర్ ఇచ్చారు ఆన్లైన్లో చూసి. సో ఆన్లైన్లో మనము మెసేజ్ చేస్తే అది రికార్డ్ ఉంటుంది. ఇతను ఎవరో అదర్ పర్సన్ వచ్చారు. నా మొబైల్స్ 3 మొబైల్స్ కార్లోనే ఉంది. కార్ కీస్ ఇచ్చి సైడ్కి పెట్టమ్మా, నేను ఇడ్లీ వస్తుందని అన్నా, సైడ్కి పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను పరిగెత్తా, పీటీ ఉషాలాగా పరిగెత్తా. ఎట్లు ఉరికినా అంటే ఇంకా నాకు వద్దు, ఇక తెలంగాణ ఏడుపు వచ్చేస్తుంది. నాకు కార్ పోవడం మ్యాటర్ కాదు, కార్ పోతే రోబరీ కేస్, కార్ సీజ్,
మళ్ళీ వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో 6 months తిరగాలి, వాడి కేసు వాడు లోపలేస్తారు, వాడు వచ్చి మళ్ళీ ప్రూవ్ అవ్వాలి, దానికి ఆర్సీ అవన్నీ లైసెన్స్ అన్ని పెట్టాలి, అక్కడ కారు ఎందుకు పెట్టా, ఇదంతా తలకాయ నొప్పులు, పరిగెత్త అక్కడ ఎవరో మిలిటరీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇట్లా పట్టుకోండి దొంగ అని అరుస్తే వాళ్ళు కూడా ఎదురుగా వచ్చారు, పట్టేసుకున్నారు. ఎన్ని కిలోమీటర్స్ పరిగెత్తుంటారు? ఒక 3 kilometers ఉరికండి. చాలా హీల్ వేసుకుని పరిగెత్తా, శారీలో ఉన్నా, షూట్లో మేకప్లో ఉన్నా. అంటే పక్కన ఎవరు సపోర్ట్ చేయలేదా? ఎవరు బైక్ కూడా ఎక్కాను, మధ్యలో పరిగెత్తి ఒక బైక్ ఎక్కా, అక్కడ దిగా మళ్ళీ ఇంకో బైక్ ఎక్కా. ఒక సినిమా షూటింగ్ అయిపోయింది ఆ రోజు, అందరు పబ్లిక్ వచ్చేసారు. కొట్టేశాను, ఎందుకు అలా చేసామనంటే నాకు మీరు ఉన్నారనుకున్నా మేడం అంటున్నాడు. నేను ఆల్రెడీ కార్ బయట పక్కన పెట్టమని కీస్ ఇచ్చా, ఎట్లా ఉన్నా అనుకుంటూ అబద్ధాలు ఆడుతున్నావు వేస్ట్ ఫీల్ అని కొట్టి పోలీస్ కేసు పెడదాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు, నాకు షూటింగ్ టైం అవుతుంది. షూటింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసా, వాళ్ళ ఎప్పటికీ 20 missed calls ఉన్నాయి. 9 కానీ చెప్పే 10 ఇక్కడే అయింది. సో వాళ్ళు సీన్ అది మార్చుకున్నారు. ఈలోపు వెళ్ళి అందరికి చెప్పి వీడియో కూడా వెంటనే చేశారు. లేడీస్ కొంచెం అలర్ట్గా ఉండండి, కార్లు ఇట్లా కొట్టేస్తున్నారు, క్రైమ్ ఎట్లయినా జరగచ్చు, మన జాగ్రత్తలు మనం. వెళ్ళి ఇంజన్ అమ్మేస్తాడు, ఇంజన్ అమ్మేస్తే 15 లక్షలు వస్తాయి, అయిపోయాయి. ఇంకా కార్లో ఒక ఇంజన్ అనేది మెయిన్ పార్ట్ కదా. ఒక వస్తువు మన చేతిలో నుంచి పోతే చాలా కష్టం కదా నందు. అది మాత్రం వీడియో చేస్తే బాగా వైరల్ అయింది. మీ ఐ డ్రీమ్ లో కూడా పెట్టారు ఆ వీడియో. అవును, నటి కారు కొట్టేసిన ధీరుడు వీరుడు అని పెట్టారు. అవును, మహతక్క చేసే ఎక్కువ వీడియోస్లో కిడ్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. అంటే దానికి పర్టికులర్ రీజన్? నాకు చిన్నపిల్లలు ఇష్టం, గ్రీనరీ ఇష్టం, పక్షులు ఇష్టం, డాగ్స్ ఇష్టం. నాకు అంటే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం. నాకేంటో కొన్ని అన్నీ ఏమంటారు డార్లింగ్, ఎవరన్నా ఇప్పుడు రైతులు ఉన్నారు, బియ్యం పట్టించుకొని వస్తారు, అట్లాంటి కష్టాలు ఆ చిన్న అన్నీ నాకు ఏందో కొంచెం అట్రాక్ట్ అయిపోతాను నేను. చెట్లు అంటే బాగా ఇష్టం, చెట్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాను నేను. చెట్లను కూడా బాగా లవ్ చేస్తాను. చూడు గ్రీనరీ ఎంత బాగుందో మా ఇంట్లో. తర్వాత బర్డ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంట్లో బియ్యం తీసుకొని వెళ్ళేసి వేస్తూనే ఉంటా బర్డ్స్కి, డాగ్స్కి ఫుడ్ పెడతాను. నాకు ఎట్లెట్లనో అయిపోతుంది, అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. అంటే మహతక్క స్టేటస్ ఎప్పుడు చూసినా ఎంత మిడ్ నైట్ అయినా ఒక ట్రైన్ బోగి లాగా వస్తూనే ఉంటుంది. నేను ఎలా అంటారా, ఈ రోజు అప్డేట్ అయిపోవాలి, రేపటి గురించి నాకు రేపు నువ్వు ఎక్కడ ఉంటుందో లేదు, నేను ఎక్కడ ఉంటుందో లేదు, ఏమైతుందో లేదు. మనిషి జీవితం నీటి బుడగా, ఇవాళ బతుకుతాం రేపు పోతాం. అంటే నేను దేని ఫ్యూచర్ని నమ్మను డార్లింగ్, టుడేనే నాడే. సో ఈ రోజు ఏం జరిగిందంతా నేను స్టేటస్లో పెట్టేస్తా. మిడ్ నైట్ తర్వాత తీసేసి మళ్ళీ మిడ్ నైట్లో అప్డేట్ చేస్తాను. నువ్వు చూసావు ఎప్పుడైనా? నిద్రపోయే ముందు అప్డేట్ చేసి మళ్ళీ స్లీప్. ఓకే, ఆ రోజు షూట్ వెళ్తే ఆ రోజు షూట్ది అది రావాలంతే. ఓకే, అంతే. రేపటి షూట్ మళ్ళీ రేపు ఇంకే షూట్ చేస్తున్నా, ఈ రోజు ఇప్పుడు ఉండాలి అంతే. స్టేటస్లో పెట్టేసాను ఆల్రెడీ. అవునా? నందుతో అని ఐ డ్రీమ్తో ఈరోజు ఇంటర్వ్యూ అని పెట్టేసా, చూసుకోవాలంటే స్టేటస్లో. ఇప్పుడు ఎన్ని కాల్స్ వస్తాయో అయితే. సో మహతక్క నటనలో ఫుల్ స్ట్రాంగ్. ఏ క్యారెక్టర్ చేసినా, పోలీస్ రోల్ చేసినా, అత్తగారు రోల్ చేసినా, మదర్ రోల్ చేసినా, ఏదైనా చేస్తా. ఈ రోల్ ఆ రోల్ లేదు, అన్ని రోల్స్ నావే. అన్ని రోల్స్ లేడీ కమల్ హాసన్ లాగా అమ్మమ్మ రోల్ కూడా చేస్తా. నటనలో అంత స్ట్రాంగ్ అయిన మహతి అక్కకి మూవీస్ లో ఎక్కువ ఎందుకు ఛాన్స్? అంటే నేను మూవీస్ ట్రై చేయలేదు డార్లింగ్, నాకు మూవీస్ వస్తున్నాయి కానీ చేయట్లేదు నేను. ఇప్పుడు ఖచ్చితంగా నేను కొంచెం సీరియస్గా చేద్దాము, కొంచెం హార్స్ రైడ్కి వెళ్తున్నా, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, రుద్రమాదేవి ఇంకొంచెం ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేసి కొంచెం పెద్దగా ట్రై చేద్దాం మూవీస్లో అని పట్టుకుంది. ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంతకుముందు సీరియల్ ఇక్కడ సీరియల్ సినిమాకి ఏంటంటే ప్రాబ్లం, డేట్స్ ప్రాబ్లం. ఇప్పుడు నేను 2 సీరియల్ కమిట్ అయితే డేట్స్ అడ్జస్ట్మెంట్ కాదు, అందుకని చెప్పి సినిమాలు చేసేవాళ్ళు సీరియల్ చేయలేరు, సీరియల్ చేసేవాళ్ళు సినిమాలోకి కుదరదు. సీరియల్ పక్కన పెట్టేసి సినిమాలలోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏంది శ్రీదేవి డ్రామా, జబర్దస్త్, సీరియల్స్, గెస్ట్ అన్ని ఇక్కడిక్కడే సరిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. సీరియల్స్ లో చేసే వాళ్ళని సినిమా వాళ్ళు చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు లేదు, పెద్ద చూపు లేదమ్మా. ఏ కార్ అయినా ఒకటే, నేను కొన్న రేంజ్ లో ఒకటే, సినిమా వాళ్ళు కొన్న ఒకటే, చూపులో ఉంటుంది ప్రాబ్లం. నేను అవన్నీ నమ్మను. అంతేనా? నేను బిజినెస్, మనీ, హార్డ్ వర్క్ దీన్నే నమ్ముతా. అది సీరియల్ చేస్తే చిన్న చూపు, సినిమాలు చేస్తే పెద్ద చూపు. ఇది 100 కోట్లు 10 కోట్లు కాదు, అన్ని కోట్లే అంట. ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వీడియోస్ బాగా వెళ్తున్నాయి. రామ్ ప్రసాద్ కానివ్వండి, ఆదితో కానీ, ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అక్కడ కూడా వాళ్ళు బాగా మహతి అంటే మామూలు మహతి కాదని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఫన్ చేస్తారు నాతో. చాలా బాగుంటారు, చాలా బాగా ఫన్ వస్తుంది. వాళ్ళు నన్ను ఎత్తుకునే సీన్స్, ఎత్తుకోలేక కింద పడేయడం. వాళ్ళు మొన్న కాలు మీద ఎక్కి నిలబడితే అతను కాలు షేకరే, నేను చచ్చిపోతారా మహతి కాలు మీద నిలబడింది, నా లైఫ్ అయిపోయింది అని అన్నాడు. అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా రన్నింగ్, స్పోర్ట్స్ బాగా ఎక్కువ, బాగా గేమ్స్ బాగా ఆడేదాన్ని. ఇంట్లో కంటే కూడా బయట గ్రౌండ్లో ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. కొంచెం స్ట్రాంగే ఉంటా, దానివల్ల వాళ్ళు వెయిట్ ఎత్తలేక చాలా ఇబ్బంది పడ్డాడు రామ్ ప్రసాద్. లాస్ట్ వీక్ అదే ఫన్ అయిపోయింది బాగా. ఓకే, మహతి అక్క ఎక్కడున్నా అందరినీ నవ్విస్తూ ఫన్ చేస్తూ జోకులు వేస్తూ ఉంటుంది. సో మహతి అక్క లైఫ్లో ది మోస్ట్ మెమరబుల్ ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్పు? ఫన్నీ ఏం లేదు డార్లింగ్, నేను అంత చిల్లే ఉంటాను. నేనే మా ఇంట్లో అందరికీ
ఫన్ క్రియేట్ చేస్తాను. నాకంటూ ఎవరు ఫన్ క్రియేట్ చేయరు. నేను ఇంట్లో అంత హడావుడి నాదే ఉంటుంది, ఫుడ్ నాదే ఉంటుంది, అంత హడావుడి ఇంకా మస్తు అసలు వేడివేడిగా వంట చేస్తా, ఆవకాయ పచ్చడి వేసుకుంటా, నూనె పోసుకొని తింటా, ఇంకా జోకులు చేస్తా, దయ్యం గెటప్స్ వేసి నవ్విస్తా ఇంట్లో అంతా నేనే. నన్ను నవ్వేయడం ఏముండదు, నేనే మా వాళ్ళని నవ్విస్తా. ఓకే. సో మహతక్క ఇంట్లో విత్ హోమ్ టూర్ తో పాటు ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నా. మహతక్క ప్లాన్ కూడా అదే. బట్ కట్ చేస్తే మనం మహతక్క వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాం అంటే ఒక ఇల్లు ఉంటే ఏది ఒకటే ప్లాన్ అవుతాం. బట్ అక్కకి చాలా హౌసెస్ ఉన్నాయి. ఎందుకు ఈ హౌసెస్ పిచ్? అంటే నేను హౌసెస్ పిచ్చాను కాదు, 2006లో ఇండస్ట్రీకి వచ్చా కదా, 10లోనే 3 ప్రాపర్టీస్ కొన్నా. అప్పట్లో కొన్నవన్నీ రెంట్కి ఇచ్చేసా. 3 ప్రాపర్టీస్ అక్కడ అది మియాపూర్ ఏరియాలో ఉంటాయి, అవి లాంగ్ కొంచెం. మళ్ళీ ఇక్కడికి పువ్వాల కూడా ఈ మణికొండ వచ్చాక ఇక్కడ ఒక 3 ప్రాపర్టీస్ కొన్నా, ఒకటి ఆఫీస్ చేసుకున్నా, ఒకటి సినిమా ఆఫీస్కి ఇచ్చిన, ఒకటి నేను ఉంటున్నా. సో ఇది ఆఫీస్ కమ్ నేను ఉంటాను. సో ఇంకొక 2 హౌసెస్ కూడా మీరు రండి ఒకసారి హోమ్ టూర్ చేసుకున్నారు, ఇది అది అన్న ఒక రోజు మొత్తం అది హోమ్ టూర్స్ పెట్టుకుందాం. ఓకే. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు రైట్ చేస్తారేమో ఇన్ని? ఏం కాదు, అన్ని వైటే కాబట్టి నో ప్రాబ్లం. అన్ని లీగలే కాబట్టి మనం ఏది తీసుకున్న హార్డ్ వర్క్ నెవర్ వేస్ట్ అని చెప్పి బాగా కష్టపడతా. మనీ అన్ని లోన్స్ కదరా, ఈఎంఐస్ అన్ని పెట్టుకొని కట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నువ్వు ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు కొనుక్కో, 20 లక్షలు కడితే 80 లక్షలు వస్తుంది, కొనుక్కోవడమే కట్టేయడమే అంతే. ఎందుకు వై హౌసెస్? నాకు ఒక 100 ఇల్లులు కొనాలని కోరికమ్మా, నాకు ఇష్టం. నాకు రెంట్స్ రావాలి, మంచి మంచి స్టూడియోస్ కట్టాలి. అంటే మనం ఎప్పుడు మనీని అలా దాయకుండా ల్యాండ్ కొనడం, హౌసెస్ కొనుక్కుంటే రెంట్స్ వస్తాయి. ల్యాండ్ కొంటే మనం మంచి రేట్ వస్తుంది డెవలప్మెంట్కి ఇస్తే. అది కాకుండా బంగారం అది కొన్నామనుకో, ఆ దొంగల భయం, ఆ బంగారం లాకర్లో పెట్టాలి, అది మెడలో వేసుకుంటే ఎవడో కొట్టేస్తాను భయం, ఈ బాధలన్నీ లేకుండా మనీ అనేది ఒక 10 లక్షలు వచ్చిందండి, 10 లక్షలు పెట్టి మీరు ఊర్లో ల్యాండ్ కొనుక్కోండి, అది కనీసం 1-2 ఇయర్స్ కైనా 20 లక్షలు అవుతుంది. 20 తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి 40 అవుతుంది. అట్లా బిజినెస్ మైండ్ నాది. ఓకే. సో మనిషి అనేది మనీ ఉంటే మనీ ఎప్పుడు నీకు పిల్లల్ని పెట్టదు. అదే మనీని మనం మార్చామనుకో, భూమిలో పెడితే అది డబుల్ అయిపోతుంది. సో అది నా మైండ్ బ్రెయిన్ యూస్ చేసి ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. ఎన్నిసార్లు మోసపోయినా కూడా మహతక్క మళ్ళీ ఎవరో ఒకరిని ట్రస్ట్ చేయడం అనేది మహతి యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చా? హెల్ప్ చేస్తా అంటే మోసం అని కాదు, వాళ్ళు మోసం చేసినట్టు ఫీల్ అవుతారు, నేను వాళ్ళకి హెల్ప్ చేసిన అని ఫీల్ అవుతా. ఇప్పుడు లేడీస్ కూడా చాలా మందికి నేను హెల్ప్ చేస్తా, వాళ్ళు కూడా కొంతమంది కొంచెం చీట్ చేయడం జరిగింది. అవన్నీ నేను ఇంకా నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయొద్దని మనం జ్ఞానం తెచ్చుకోవాలి అంతే. మోసపోయిన అనుకోకుండా 10th క్లాస్ ఫెయిల్ అయింది, మళ్ళీ రాయాలి, మళ్ళీ సప్లిమెంటరీ పాస్ అవుతాం, మళ్ళీ రాస్తాం, కావాలంటే ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కానీ బుద్ధి వస్తుంది కదా, అట్లా అనుకుంటా నేను. అంతే కదా, ఎక్కువ ఆలోచించదు. ఆలోచిస్తే బ్రెయిన్ ఖరాబ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఫేస్ గ్లామర్ పోతుంది, అసలు ఆలోచించే పనే లేదు డార్లింగ్. ఓకే. అద్దం ముందు కూర్చోవాలి, ఇంకోసారి ఇట్లాంటివి చేయదనాలే, మళ్ళీ రిఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడు మన ఫోన్లో అయినా మెమరీ ఫుల్ అయితే డేటా డిలీట్ చేయాలి, అట్లే మన బ్రెయిన్లో కూడా చెత్త అన్నీ పెరుగుతాయి, దాన్ని మనం డిలీట్ చేయాలి. మనం మిస్టేక్ చేసాం అనుకో, పేపర్ మీద రాసుకొని చించేయాలి. నేను అదే పని చేస్తాను. నేను ఇప్పుడు ఎవరికో మనీ ఇచ్చా, నీకు ఇచ్చా ఒక 10 లక్షలు, నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాతో మాట్లాడలేదు, 10 లక్షలు రావట్లేదు, నువ్వు నాతో మాట్లాడు, అప్పుడు ఏం చేయాలి, 10 లక్షలు ఇంకోసారి ఇవ్వద్దు, అందుకని రాసి చించేసేయాలి, అయిపోయింది. సో అప్పుడు బ్రెయిన్ నుంచి అది డిలేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆ 10 లక్షలు వచ్చినప్పుడు మనం ఏదైనా ల్యాండ్ మీద దాని మీద పెట్టేసుకుని అది ఇంక్రీజ్ చేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ రిపీట్, మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. సో గ్లామర్ ఫీల్డ్లో ఇప్పటి వరకు మహతక్క యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత పోగొట్టుకుంది, ఎంత సంపాదించింది? అదేం లేదురా, ప్రొడక్షన్ చేసినప్పుడు బాగా వచ్చింది, ఒకరు చీట్ చేశారు, అప్పుడు ఒక 90 lakhs దాకా పోయింది. సో ఇంకా నేను అది వదిలేసా, ఇంకా ఇట్లాంటిది నెక్స్ట్ టైం ఇంకెవరిని పార్ట్నర్షిప్ పెట్టుకోదని బుద్ధి తెచ్చుకున్నాను అంతే. ఓకే. కామన్గా జరుగుతూ ఉంటాయి మోసాలు చేయడం అనేది. మోసపోవడం కంటే కూడా ఎవరిని నమ్మొద్దు అని అంటే బాగుంటుంది. మోసాలు అనేది కామన్ డార్లింగ్. ఆ పాలలో నీళ్ళు కలుపుతారు మోసం, టీ పొడిలో ఏదో కలుపుతున్నారట మోసం, వాటర్ బాటిల్ క్యాప్ అతుకు పెట్టుతున్నారట మోసం. సో అట్లాంటి జరగకుండా మనం చూసుకొని చేయాలి అంటే శ్రద్ధ తీసుకోమంటే. అట్నే లైఫ్లో కూడా ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాం, ఎలాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారు, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది మనమే రిఫ్రెష్ అవ్వాలి. రోజు పొద్దున్నే లేచి మనం కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఈవినింగ్ మనం అందరినీ కలిసేంత వరకు మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్. చాలా అందరినీ గుడ్డిగా నమ్మద్దు. ఓకే. కానీ మనం నమ్ముతాం కానీ నమ్మద్దు. ఓకే. సో ఫీల్డ్లో మహతక్క చాలా మందికి సహాయం చేసింది, ఆఫర్స్ ఇచ్చి చాలా మందికి లైఫ్ ఇచ్చింది, హెల్ప్ చేసింది. అలా మహతక్క రియల్ లైఫ్లో మహతికి ఎవరైనా హెల్ప్ చేశారా అంటే? ఎవరెవరు మనకు సీరియల్లో అంటే మహతి అక్క కంటే ఫైనాన్షియల్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. కెరీర్ పరంగా కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. పేర్లు అవసరం లేదు. ఓకే. వాళ్ళకి తెలుస్తుంది, వీడియో చూసినప్పుడు మహతి మాకు థ్యాంక్స్ చెప్పింది అంటారు. ఓకే.
సీరియల్ సెట్లో బేసిక్గా లుక్స్ కానీ స్టోరీస్ ఎక్కువ రివీల్ చేయనివ్వరు. బట్ రీల్స్ కూడా అవి ఆ లొకేషన్స్ అవి ఎవరు తీయరు. బట్ మహతి ఏ సీరియల్ చేసినా ఏ షూట్ చేసినా వెంటనే నెక్స్ట్ స్టేటస్లో రీల్స్ వచ్చేస్తాయి. అయితే నేనేం చెప్తాను, ప్రొడ్యూసర్ అనే ధైర్యమా? అట్లా అని కాదు డార్లింగ్, నేను ఏమంటున్నాను, ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, సండే టెలికాస్ట్ అవుతుంది, నేను రెడీగా పెట్టుకుంటా, రేపు టెలికాస్ట్ అనగా పెట్టేసుకుంటా. ఒక్కొక్కసారి లొకేషన్ రివీల్ చేయొద్దంటారు, అది పైలట్కి ముందు అయితే ప్రాబ్లం ఉండదు, సీరియల్ టెలికాస్ట్ ఉంటే రన్నింగ్లో ఏమన్నారు, నేను రిక్వెస్ట్ చేస్తాను కొంచెం డైరింగ్గా, ఏమైంది ఇప్పుడు ఒక హౌస్ ముందు చేస్తున్నా అదని ఎట్లా తెలుస్తుంది అంట, అట్లా చేయొద్దండి, గెటప్ రివీల్ చేయొద్దండి అంటారు. ఇక నాకు ఆగదు, అంటే మనం చేసిన ఆ గెటప్ తెలిసిపోవాలి, ప్రోమో రిలీజ్ కాగానే నేను రిలీజ్ చేసేస్తా, ఎపిసోడ్ అయ్యే వరకు నేను ఆగలేను. ఎక్సైట్మెంట్ నాకు ఇంట్రెస్ట్, ఏదైనా కొత్త కొత్త లుక్స్ అంటే ఇష్టం, కొత్త కొత్త లుక్స్ వేసుకోవాలని ఇష్టం. ఇంకా లక్షల సీరియల్స్ చేయాలి, లక్షలు వందలు కూడా కాదు, లక్షలు. అసలు మహతకి ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసి ఉండొచ్చు? ఒక 70+ చేసినారా? 70+. ఇప్పుడు రన్నింగ్ రాధమ్మ కూతురు ఇంద్రధనస్సు, ఎదలోతులో ఇంద్రధనస్సు చేస్తున్నారు, 2 సీరియల్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో కొత్త సీరియల్ కమిట్ అవుతా. ఒకటి ఈటీవీ విన్లో శుభాకాంక్షలు అని సీరియల్స్లో, శుభాకాంక్షలు అని ఒక ప్రాజెక్ట్ 100 ఎపిసోడ్స్, అది నెక్స్ట్ మంత్ నుంచి లాంచ్ అవుతుంది, అది ఈటీవీ విన్ యాప్లో వస్తుంది. ఓకే. సో 70+ సీరియల్స్ చేసినా కానీ మహతకి అంటే డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి రోల్ ఇప్పుడు పాజిటివ్ రోల్స్ ఇంకా చేయాలి, ఇంకా డిఫరెంట్ గెటప్స్ చేయాలి, పోలీస్ ఆఫీసర్ చేయాలి, ఇంకా కొంచెం ఇంకా ఫిట్నెస్ పెంచుకోవాలి, ఇంకా బ్యూటిఫుల్గా అవ్వాలి, ఇంకా నాజుగ్గా కనపడాలి, ఇంకా డ్యాన్స్ నేర్చుకోవాలి, ఇంకా రీల్స్ చేయాలి, ఇంకా జనాలకు ఇంకా అట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా ఫిట్నెస్ ఎట్లా బాగా అందంగా తయారు కావాలి, మన దగ్గర మైనస్ ఏమైనా ఉందా, ఇంకా వాయిస్ని ఇంకెట్లా బ్రైట్ చేయాలి, నిలబడే విధానం ఎలా ఉండాలి అనేది నేను డైలీ నేర్చుకుంటూ ఉంటాను. ఎవ్రీడే వర్క్ కొత్తగా ఉండాలి లైఫ్. హార్స్ రైడ్కి వెళ్తున్నా, అది నేర్చుకుంటున్నా, ఇంకా బాగా వస్తే పర్ఫెక్షన్ వస్తే వీడియోస్ రిలీజ్ చేస్తాను. అవునా? నాకు ఇష్టం, అంటే ఏదైనా మనం ఇది రాదు అది రాదు కదా, అన్నీ రావాలి, అన్నీ తెలుసుకోవాలి. కరాటే ఇలాంటివి కూడా అది వద్దు, నాకు ఇది స్ట్రాంగ్ ఉంటుంది, కొడితే చచ్చిపోతారు, అందుకనే వద్దు, అది వద్దులే. కానీ కత్తిది ఒకటి నేర్చుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, డాన్స్కి వెళ్తున్నా, అట్లే హార్స్ రైడ్కి వెళ్తున్నా. మధ్యలో ఇప్పుడు నెక్స్ట్ స్విమ్మింగ్ వెళ్తా, ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకొంచెం కలర్ పోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నా, కొంచెం ఇంకా మెయింటైన్ చేయాలని చూస్తున్నా, ఇంకా కొత్త లుక్ కావాలి నాకు, బాయ్ లుక్ ఉండాలి కొంచెం. ఇంగ్లీష్ మూవీస్ బాగా చూస్తాం, దాంట్లో లేడీస్ ఫిట్నెస్ ఎంత బాగుంటుంది, నేను ఆ ఫిట్నెస్ అంతా అబ్జర్వ్ చేస్తాను. మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు అట్లా కాకూడదు. ఎప్పుడైనా అంటే సీరియల్స్లో అనవసరంగా యాక్ట్ చేశాను, ఇండస్ట్రీలో లేకుంటే బాగుండు అనే ఫీలింగ్ అట్లేం ఎప్పుడు రాలేదు డార్లింగ్, ఇంకా చేయలేదు, ఆ క్యారెక్టర్ కూడా చేస్తే బాగుండు, ఈ క్యారెక్టర్ నేనే చేస్తే బాగుండు, అది నేనే చేయాల్సిందని బాధపడతా, కానీ ఈ క్యారెక్టర్ చేసి బాధపడ్డ రోజే లేదు. ఓకే. హీరోయిన్గా నేనే చేయాలంటే, అమ్మ నేనే చేయాలంటే, అక్క నేనే చేయాలంటే, అన్ని రోల్స్ నాకే రావాలనుకుంటా. చాలా పాజిటివ్ ఉంటా నందు. ఓకే. థింగ్స్ నో నెగిటివ్. నేను మంచిగా, నాకు షూటింగ్ వెళ్తే నాకు ఒక బూస్ట్ తాగినట్టు ఒక ఎనర్జీ వస్తుంది. నాకు షూట్ ప్యాకప్ చెప్తే కూడా నేను ఫీల్ అవుతాను, అందరు 6కి వెళ్ళిపోతా 5కి వెళ్ళిపోతా అంటారు, నేను 9, 10 అయినా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్, నేను చాలా ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ ఇది. నేను చిన్నప్పటి నుంచి నా 4th క్లాస్ 5th క్లాస్లోనే నేను సుజిత గారిని ఇన్స్పైర్ అయ్యాను, అంటే ఖచ్చితంగా సీరియల్స్కే రావాలని చెప్పి వచ్చాను నేను. ఓకే. నాకు మూవీస్ కంటే కూడా ఎందుకు సీరియల్లో అంటే, మూవీస్ మీద కన్నా కూడా నాకు సీరియల్లో ప్రేమ ఎక్కువ. నేను చైల్డ్ టైంలో నేను చూసాను సీరియల్స్ అన్ని, అట్లా నాకు ఊహించుకున్నాను నేను టీవీలో కనపడాలని. ఓకే. సో అప్పుడు ఫిక్స్ అయిపోయింది? అప్పుడే ఫిక్స్ అయిపోయినా, టీవీ ఇండస్ట్రీని మొత్తం ఒక ఏలాలని. ఓకే. సో మహతక్క పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉన్న థింగ్ అది. సో అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్లాన్స్ ఏంటి, అండ్ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే మహతక్క? నేను ఎప్పుడు సింగిల్ డార్లింగ్, నేను ఒక 15-16 years సింగిల్ నేను. సో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా, చూస్తున్న పార్ట్నర్ కోసం పక్కా మంచి పర్సన్ మ్యారేజ్ చేసుకుంటా, చక్కగా నా లైఫ్ని ఇంకా ముందు చాలా అందంగా లీడ్ చేస్తాను. ఆల్రెడీ దొరికాడా దొరుకుతాడంటే నేను సర్చింగ్ 2-3 సెలెక్ట్ చేశారు మా వాళ్ళు. సో దాంట్లో ఒకరిని నేను ఫిక్స్ చేసేసి, నేను పక్కా నీకైతే చెప్తాను మ్యారేజ్కి నేను పిలుస్తా, మొత్తం మీడియా సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటా, అది సక్సెస్ కావాలి అతి త్వరలో. త్వరలోనే వెయిటింగ్, ఇంకా నేను అది చిన్న అనువాన్య కారణాల వల్ల పెండింగ్లో ఉంది. సో డెఫినెట్గా నేను మ్యారేజ్ చేసుకుంటా, మంచి పర్సన్ చేసుకుంటా, ఇంకా ఒక రేంజ్లో ట్రెండింగ్ వెళ్తా, అతనితో కూడా రీల్స్ చేసి. సో బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ పెట్టుకుంటారు అంతే, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు ఫేస్బుక్లో యూట్యూబ్లో, అందరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మీరు ఎప్పుడు సింగిల్గా ఉంటున్నారు, ఏంటి ఏమైంది, ప్రాబ్లమా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అది ఇదని చాలా మంది చాలా మెసేజ్. అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి సీరియల్ చేస్తున్నారు కదా, 2008-6 నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తున్నాం కదా, నాకంటూ పార్ట్నర్ని వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. డెఫినెట్గా నేను నా పర్సనల్ లైఫ్లో ఇంకా పార్ట్నర్ వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీకు రివీల్ చేస్తాను, నేను చూపిస్తాను. మ్యారేజ్ కూడా చాలా సింపుల్గా చేసుకుంటాను, నెక్స్ట్ వర్క్ కూడా అతనితో చేస్తాను, అతన్ని కూడా ప్రొడక్షన్లో దింపుతాను. ఓకే. అంటే ఇండస్ట్రీ పర్సనా?
ఇండస్ట్రీ బయట పర్సన్ నేను హోల్డ్లో పెట్టాను డార్లింగ్, నేను పక్కా చెప్తా, నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను చెప్తా నీకు, ఫస్ట్ నీకు కాల్ చేసి చెప్తా, నేను చూపిస్తాను అతన్ని. ఓకే, త్వరలో అయితే పెళ్లి పీటలు ఎప్పుడైనా మనం మ్యూట్ ఉండాలి. మ్యారేజ్ చాలా సింపుల్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా. అయితే మేము పార్టీలు అవి ఎక్స్పెక్ట్ చేసుకుందాం, మనం తర్వాత చేసుకుందాం, మనం రచ్చ చేద్దాం తర్వాత. మ్యారేజ్ ఒకటి లీగల్ అయిపోతే అప్పుడు మన ఇష్టం, ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే పీటలు పగలకూడదాం. సో నిన్ను దేవుడికి మొక్కుకుంటా అనమాట, వచ్చే బావగారు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, మహతక్కను భరించాలంటే చాలా ఎనర్జీ కావాలి కాబట్టి. సో ఆ లక్కీ బావగారి కోసం మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అంటే ప్రెసెంట్ లైఫ్ అంతా ఆల్ గుడ్? సూపర్, ఆల్ గుడ్ కదా, సూపర్ సూపర్ సూపర్. మహతక్క కెరియర్ మొత్తంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీ సాడ్ అని కాదు, చాలా జరుగుతూ ఉంటాయి, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉంటాయి, కానీ సాడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ వీటి రెండింటికి మధ్యలో నేను ఒక మంచి మెసేజ్ ఇస్తాను మీకు, లేడీస్ అందరికీ. ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఫీల్డ్కి వస్తూ ఉంటున్నారు, వాళ్ళకు ఒక క్లారిటీ చెప్తా, మంచి చదువుకోండి, ట్రై చేయండి, ఇది వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దీంట్లో మంచి సక్సెస్ కాండి. కొంతమంది ఎడ్యుకేషన్ బీటెక్ చేసే అమ్మాయిలు కూడా ఫైనల్ ఇయర్లో వచ్చేస్తున్నారు పాపం, దీంట్లో సరిగ్గా దొరకట్లేదు వాళ్ళకి, ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలని అర్థం కావట్లేదు. చదువుకుంటూ ట్రై చేయండి, మీకు ఎవరన్నా వస్తే మంచి రెఫరెన్స్లు అడిగితే నా రెఫరెన్స్ ఇవ్వండి న్యూ కమర్స్కి. ఓకే, అది యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంటే నేను దారి చూపిస్తాను, ఆడిషన్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి ఎలా అనేది నేను చేసి వాళ్ళకి నేను మార్కెట్లో పెడతాను. తర్వాత ఈ చిన్న చిన్న చెప్తా రెమెడీస్. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది డార్లింగ్, ఈ పక్షులకి కొంచెం వాటర్ బయట పెట్టమని చెప్పండి, మీ ఐ డ్రీమ్ నుంచి నేను చెప్తున్నా మంచి మాటలు. తర్వాత మనం ఫుడ్ ఎట్లాగో మిగులుతుంది డైలీ, మిగిలిన అన్నం ఇంట్లో పెట్టకుండా కొంతమంది డస్ట్బిన్లో పడేస్తారు, ఆ మిగిలిన అన్నాన్ని వాచ్మెన్కి ఇవ్వండి, తింటారు. వాచ్మెన్ వాళ్ళు తినకపోతే ఫుడ్ కుక్కలకు దేనికో కవర్లో వేసి బయట పెడితే తినేస్తాయి. ఫుడ్ వేస్ట్ చేయకండి, మనీ వేస్ట్ చేయకండి. ఇప్పుడు నీకు అవసరం ఉన్నా లేకుండా ఫ్రిడ్జ్ కొంటారు, టీవీ కొంటారు, ఫ్యాన్లు కొంటారు, ఫోన్లు కొంటారు, అన్ని బేకార్. 1 లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొన్నావు అమ్మాయి, అదే 1 లక్ష రూపాయలు ఇంకో 2 లక్షలు పెడితే ఊర్లో స్థలం కొనుక్కో, అది మళ్ళీ ఒక 1-2 ఇయర్స్కి డబుల్ అవుతుంది, 6 అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ మాత్రం ఖరాబ్ అయిపోతుంది, ఇంకో ఫ్రిడ్జ్ వస్తుంది. ఐ రైట్? సో మనీని అనేది వేస్ట్ చేయకండి. వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయి తొందరపడి ఏ మనీ ఖరాబ్ చేయకండి. ఇప్పుడు ఆమె ఎవరు కారు కొంది, ఆమె కొందని నువ్వు కొనుక్కో, ఆమె కొంది ఆమె డబ్బులు ఉన్నాయి కొనుక్కుంది, ఆమె కారు ఉందని నువ్వు కొనుక్కున్నావు అనుకో, డౌన్ పేమెంట్ 3 లక్షలు 2 లక్షలు కట్టాలి, నెలకి ఈఎంఐ 25,000 కట్టాలి. నువ్వు ఆ 25,000 ఉంటే నువ్వు హ్యాపీగా బతుకుతావు కదా. అది థింక్ చేయండి అందరూ, ఒకరి నుంచి ఒకరు అస్సలు ఇన్స్పైర్ అవ్వకండి, మంచి హార్డ్ వర్క్ చేయండి, మనీని సేవ్ చేయండి, వాటర్ని సేవ్ చేయండి, ఫుడ్ని సేవ్ చేయండి, హ్యాపీగా ఉండండి, డ్రీమ్ని పేపర్లో రాసుకోండి, డ్రీమ్కి ఎలా కావాలో అలా ఫాలో చేసుకోండి, పక్కా ఒక రేంజ్లో ఉంటుంది లైఫ్. ఓకే, నేనైతే అలాగే చేస్తాను, నాకు నచ్చితే నేను చేస్తాను. నేను ఎవడో కొన్నాడని చెప్పి నేను కొనుక్కోను, ఎవరో ఇది అయిపోయిందని చెప్పి నేను చేయను, నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటా. తొందరపడితే ఏం సాధించలేము, కూల్ సక్సెస్ అవుతావు. అంటే మహతక్క పర్సనాలిటీ చూడగానే అందరూ అమ్మో ఒక లేడీ అనుష్క ఫైర్ బ్రాండ్, ఎందుకులే టచ్ చేయడం, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సీరియల్స్లో ఆర్టిస్టులు అందరి టాక్ ఇలా ఉంటుంది అన్నమాట. అట్లనే అనుకుంటారు, అనుకున్న వాళ్ళు అనుకుంటారు డార్లింగ్. మనకి ఎందుకు మన హైట్ పర్సనాలిటీ, చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ మంచి హైట్ పెరిగాను, సో హైట్ చూసి కూడా చాలా మంది భయపడతారు, వాళ్ళ కర్మ. మంచిగా పలకరిస్తే అందరితో బాగా మాట్లాడతారు. ఫైర్ బ్రాండ్ అంటారు, భయపడతారు, అమ్మో అట్లా కొట్టేలాగా మాట్లాడుతుంది అంటారు, కానీ నేను స్పీడ్గా మాట్లాడతాను కొంచెం, దానివల్ల అట్లా అంటారు. కానీ కామన్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అగ్రి అవుతారు మహతి కూల్ అని. ఓకే, సో ఫైనల్గా మహతక్కని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ సీరియల్స్లో ఎప్పుడెప్పుడు మహతక్క నెక్స్ట్ సీరియల్లో కనిపిస్తుందని వెయిట్ చేసే ఆడియన్స్ అందరికీ అక్క ఏం చెప్తారు? అక్క ఏం లేదు, ఇక ఒకటే ముచ్చట, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, హాయిగా ఉండండి. పెళ్ళైన వాళ్ళు మీ ఆయన్ని బాగా చూసుకోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి. అందరినీ చూసి ఇది కాకండి, వారు ఇంటి పక్క వాళ్ళు ఏదో తీసుకున్నారని చెప్పి మీరు మీ ఆయన టార్చర్ పెట్టకండి అమ్మ. ఆయన చదువుకునే అమ్మాయిలు బాగా చదువుకోండి, కెరియర్లో ఇందులోకి రావాలనుకుంటే మాత్రం మంచిగా ట్రై చేయండి, పక్కా వస్తుంది. తొందరపడకండి, ఎవరి మాటలు వినద్దు, ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకోండి, ఏదైనా కూడా బాగా థింక్ చేసి చేయండి. మనీ విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ. తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు. సో మ్యారేజ్ అంత స్పీడు, డైవర్స్ అంత స్పీడు, విడాకులు అంత స్పీడు, అంత ఈ సంగీత్కి పెళ్లికి పెట్టిన పైసలు రావట్లేదు విడాకులు అయినాక. సో వీళ్ళు మ్యారేజ్ చేసేసుకొని హస్బెండ్ హెరాస్ చేసి కోట్లు దొబ్బేస్తున్నారు. అలాగే అమ్మాయిల్ని కూడా అబ్బాయిలు అలాగే చేస్తున్నారు, అంతా చీట్ చేసుకుంటున్నారు లైఫ్ని అంతా. సో చీటింగ్ లాపేసి లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయమంటున్నాను నేను. అంతే, మనసుకు నచ్చినట్టుగా వెళ్ళండి. ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు అని తొందరపడితే లైఫ్ హోగయా, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఒకసారి వాటర్ కింద పడితే మళ్ళీ మనం లాక్కోగలుగుతామా? జీవితం కూడా అంతే. ఇంకా జీవితం మన చేతిలో ఉన్నప్పుడే మనం రాక్ చేయాలి, అంతే. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్గా ఉండాలి. మెయిన్ థింగ్
నీ మీద నువ్వే. అంటే ఫీమేల్స్కి అంత స్ట్రాంగ్ నమ్మకం అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేమనే ఫీల్ ఉంటుంది. అట్లా లేనే లేదు డార్లింగ్, అది అసలు ఫేక్. అసలు ఆ మాట తప్పు. నేను డ్రైవింగ్ చేస్తా, వంట చేస్తా, అన్ని పనులు చూసుకుంటా, మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొస్తా, కూరగాయలు తెచ్చుకుంటా, ఆన్లైన్లో బుక్ చేసుకుంటా, వాటర్ క్యాన్ తీసి టిన్ను కూడా అందులో వేస్తా. అసలు డిపెండ్ అనేది వేస్ట్. ఇల్లు ఊడ్చి తుడుచుకుంటా, ఒకవేళ సర్వెంట్ రాకపోతే ఇల్లు నేనే ఊడ్చి నేనే తుడుచుకుంటా. నా బట్టలు కూడా పెడతా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే. అన్ని మనకు మనమే అన్ని ఇప్పుడు వచ్చినాయి, ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయా? మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు బట్టలు పిండేది, మనం బోరింగ్ కొట్టి నీళ్లు మోసేది. ఇప్పుడు బోరింగ్ కొడుతున్నారా, నల్ల దిప్పంగానే వస్తున్నాయి. అప్పుడు మనకు వాష్రూమ్స్ ఇంట్లో లేవు, ఊరవతల పోయేది చెంబు పట్టుకొని. ఇది చాలా కొత్త విషయం ఇది. ఇప్పుడు పోతున్నాం మనం చెంబు పట్టుకొని. సో మనకు లేజీ ఎక్కువ అయిపోయింది, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉన్నాం. మనం ఆడుకునేది ఆటలు, గేమ్స్. ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లో ఫోన్ పట్టుకుని ఆడుకుంటున్నారు. సో ఇది ఎవరిది తప్పు? మనం అన్ని ఎక్కువ క్రియేట్ చేసుకొని బయటకు వెళ్తలేం, డి విటమిన్ రావట్లేదు, అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి, ఇంట్లోనే కూర్చుంటాం, సన్ పడట్లేదు, డి విటమిన్ లేదు, అదొక రోగం. దానికి మళ్ళీ ఇంజక్షన్లు, టాబ్లెట్స్. అప్పుడు మనకు మార్నింగ్ ఆడిపించేది, అమ్మ వాళ్ళు కొట్టేది 4:30కి లే ట్యూషన్ పో అనేది. ఇప్పుడు ఎవరు అంటాను ట్యూషన్ లేదు, ఏం లేదు, 12 గంటల వరకు ఫోను, పొద్దున్న 10 గంటలకు లేవడం, మళ్ళీ ఫోను, మళ్ళీ ఛాయ్ తాకుండా టీవీ, 2 కాళ్ళు చెప్పుకొని నిద్రపోతాం, ఎవడొచ్చినా లేవం, ఒక పద్ధతి ఉండదు, ఒక హలో చెప్పాం, ఏం చెప్పాం, బ్రష్ చేసేదేమో 12 గంటలకు, తినేదేమో 4 గంటలకు, పడుకునేదేమో 12 గంటలకు. అంత నాన్ సెన్స్ ఏముంది? ఇవన్నీ తగ్గించుకొని మనం పూర్వంలో అమ్మ వాళ్ళు ఎలా ఉండేది, కాళ్ళు కడుక్కునేది, బయట ఉండేది, మంచిగా చల్ల గాలి, అదేంటి ఆ పేడతో అలుకు చల్లడం, ముగ్గేయడం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి డార్లింగ్? అన్నీ పోయినాయి. ఇవన్నీ వస్తే మళ్ళీ అందరూ బాగుంటారు. మహతక్క ఉండేదానికి, మహతక్క బ్రెయిన్లో ఆలోచించేదానికి సంబంధమే ఎన్ని విషయాలు, అవునా కదా? అంటే ఏదైనా కాన్ఫిడెన్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు డార్లింగ్, నీకు ఒక అమౌంట్ వస్తుంది, నువ్వు దీన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? ఒక పేపర్ తీసుకో, దాని మీద డిజైన్ చేసుకో, నీ ఖర్చులు ఏంటి, ఎంత తగ్గిస్తున్నావు. అవసరం ఉన్నా లేకున్నా షాపింగ్ చేస్తానండి లేడీస్, అది చాలా తప్పు. నేను ఫేషియల్ ఇవన్నీ ఉంటుంది కదా, ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్ అని మనం బ్యూటీ పార్లర్ వెళ్తాం కదా, అది నేను షూటింగ్ ఉండే చేయించుకుంటాను. షూటింగ్ లేకపోతే అట్లే వదిలేస్తా. ఉప్పు పెట్టి రుద్దుతా, నిమ్మకాయ పెట్టి, ఇది రాసు ఉప్పు నిమ్మకాయ వేసి రుద్దుతే కాళ్ళు క్లీన్ అయిపోతాయి. ఊరికే డబ్బులు వేస్ట్, 3000 రూపాయలు. గోర్లు పెరగడానికి నిమ్మకాయ రుద్దితే గోర్లు పెరుగుతాయి, దీనికి మళ్ళీ అతుకు పెడుతున్నాం సెలబ్రిటీస్ అందరం. ఇదొక టైం వేస్ట్. జుట్టు పెరగాలంటే ఇంత మెంతులు పెరిగేసి పెడితే జుట్టు పెరుగుద్ది, కానీ మనం ప్రొడక్ట్లే వాడతాం. టైం వేస్ట్. మనం అంతా రిచ్ కిడ్ అయిపోయినాం కదా, పైసలు బాగా వస్తున్నాయి, ఖర్చు బాగా పెట్టాలి. డబ్బులు 10,000 వస్తే 20,000 ఖర్చు, 1,00,000 వస్తే 2 లక్షలు ఖర్చు, 2 లక్షలు వస్తే 10,000 ఖర్చు పెట్టాడు ఎవ్వలేడు. ఇది మెయిన్ థింగ్. ఏ ఇంటర్వ్యూ అయినా కూడా మంచి మాటలే మెయిన్ థింగ్. మనం సక్సెస్. కానీ నేను ఇదన్నీ నేర్చుకున్నా కాబట్టి నేను సక్సెస్ అయినా. నేను ఇప్పటికీ మెంతులు పెరుగు కలిపి పెట్టుకుంటా ప్యాక్. ఓకే. ఎవరైనా కొలాబరేషన్ రండి మహతి గారు అంటే పోతా, నాకు నేను వెళ్ళి అనవసరంగా హెయిర్కి తగలబెట్టా. మనీ సేవింగ్స్. ఓకే. సో మహతక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, 50 కార్లు కొనాలి, 100 హౌసెస్ కొంటా, కంపెనీస్ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అందరికి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఆదర్శం ఇవ్వాలి, మంచి ముసలోళ్ళకు ఫుడ్ పెట్టాలి, బాగా సంపాదించి పేదలకి హెల్ప్ చేయాలి. అట్లా అని చెప్పి దుబారా కాదు, అది క్వాలిటీ ఉంటేనే కరెక్ట్గా వాళ్ళకి నిజమా కదా చూసుకొని డాగ్స్కి ఫుడ్ పెట్టాలి, యానిమల్స్కి ఫుడ్ పెట్టాలి. లేడీస్ కొంచెం మంది డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ వాష్ చేయాలి. నాకు ఇవన్నీ ముందు నుంచి ఉంది. ఇవి కూడా నాకు కూడా సపోర్ట్ వచ్చి నేను కూడా మంచి స్థాయికి వెళ్తా ఉంటే నేను కూడా అందరికీ 4 హెల్ప్ చేస్తాను. ఇంకా 4 కాదు, 400 మందికి, 40,000 మందికి, 4 లక్షల మందికి అయినా చేస్తాను. మహతక్క అకౌంట్లో ఎన్ని కోట్లు ఉండొచ్చు? కోట్లు కాదు, నాకు అన్ని హౌస్లే ఉన్నాయి. ఓకే. నాకు ప్రాపర్టీస్ అంటే ఇష్టం, కార్స్ అంటే ఇష్టం, ల్యాండ్స్ అంటే ఇష్టం. నేను 10 లక్షలు ఉన్నా ల్యాండే కొంటా, 3 లక్షలు ఉన్నా ల్యాండే కొంటా, 1,00,000 ఉన్నా ల్యాండే కొంటా, ఊర్లో అయినా కొంటా. నాకు ఇష్టం ల్యాండ్ అంటే. ఈ గోల్డ్ సోకు నాకు లేదు. షాపింగ్ ఎట్లా పడితే అట్లా చేయ, కొలాబరేషన్ వస్తే చేస్తా. నాదంతా ఒక డిసిప్లిన్. నువ్వు చూడు, అన్ని అబ్జర్వ్ చేయ, నా ఫేస్బుక్ నా ఇది చూడు, ఒకటే వే ఉంటుంది. ఎవరో ఏదో చేస్తారని నేను బండెక్కి పోయి కింద పడిపోను, నాది నేనే చక్కగా చేసుకుంటా. నేను ఎవరిని అడ్వైస్ కూడా అడగా. బేకార్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఒకటి ఉంటుంది డార్లింగ్, నీకు ఖోఖో అంటే ఇష్టం, ఆట. నేను ఖోఖో ఆడతాంటే కుదురుతుందా? నేను పరిగెత్తుతా, నువ్వు పరిగెడతావా? నేను ఫుల్ తింటా, నువ్వు తింటావా? నాకు చపాతి ఇష్టం, నీకు ఇష్టమా? నేను మటన్ తింటా, నువ్వు తింటావా? సో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. సో లైఫ్లో కూడా ఒకరికొకరికి ఒక అంబిషన్ ఉంటుంది. సో మన బ్రెయిన్ బట్టి, మన హెల్త్ని బట్టి మన దిమాగ్ని వాడాలి. కానీ నీ పక్కోడి దిమాగ్ తోటి పని చేస్తే ఫెయిల్ అవుతావు. నువ్వు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలనుకుంటాను, నేనైతే సైడ్ ఆర్టిస్ట్ అయినా చేస్తా, విలన్ చేస్తా, అన్నీ చేస్తా, నువ్వు చెయ్యవు. సో నీ బ్రెయిన్ వేరు, నా బ్రెయిన్ వేరు. సో నీ హీరోయిన్ కాబట్టి నువ్వు హీరోయిన్ ఎట్లా ట్రై చేసుకోవాలని థింక్ చేయాలి. నేను విలన్ క్యారెక్టర్ కాబట్టి నేను ఎలా చేయాలి, ఈ గోషి కట్టుకొని చేయనా క్యారెక్టర్, లేకుంటే లుంగి టైప్ కట్టుకోనా, లేదంటే చీర లాంగ్ కట్టనా, లేకుంటే అరుంధతి లాగుండా, లేదంటే రమ్యకృష్ణ లాగుండా, నేను ఇట్లా థింక్ చేస్తాను.
ఓకే, బాగుందా? ఎస్. అసలు ఎంత మాట్లాడుతున్న టైమే తెలియట్లేదు మహతక్క. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 1 year తర్వాత నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మహతక్క అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఇంకా సక్సెస్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 100 ఇళ్ళు కొనాలి, 100 కార్లు కొనాలి, 100 కార్లు వందల మందికి లక్షల మందికి మంచి మంచి స్థాయికి వెళ్ళి ఫుడ్ పెట్టాలి. అవార్డులు కూడా లక్షల్లో ఉండాలి, వేలల్లో ఉన్నాయి, లక్షల్లో అవార్డులు ఉండాలి. అవార్డులు పెట్టుకోవడానికి నీకు అవార్డులు పెట్టుకోవడానికి హౌస్లు కట్టేంత రేంజ్కి ఎదగాలి. తదాస్తు. లవ్ యూ. సో నీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, లైఫ్ పార్ట్నర్ కూడా త్వరలో వచ్చేయాలి అని వస్తాడు. ఎక్కడికి పోడు, వాడే వస్తాడు. ఓకే, సో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అక్క. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు లవ్ యూ. లవ్ యూ చూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చలో థ్యాంక్ యూ సో మచ్. మా నందు డార్లింగ్ నన్ను ఎప్పటి నుంచో 1 year నుంచి అడిగింది. సో 365 days అయిపోయినాక ఇంటర్వ్యూ ఇచ్చా. ఈ నెల నా బర్త్డే 27th. సో అందుకని చెప్పి లవ్లీగా మా సిస్టర్ కోసం నేను ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చా. సో దీంట్లో ఉన్న మంచి కంటెంట్, మంచి మాటలు మీరు రిసీవ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి, బూతులు తగ్గియండి, కంటెంట్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సెలబ్రిటీస్ని మేము చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి చదివిన దానికి జాబ్ వచ్చినా కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చి రాక్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా నందు డార్లింగ్ని ఎంకరేజ్ చేయండి, తన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ తప్పకుండా ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.